అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బాగా టేస్టీగా ఉండేలాగా మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. రోజు తినే బ్రేక్‌ఫాస్ట్ బోర్ కొట్టినప్పుడు ఇలాగ డిఫరెంట్‌గా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 2 కప్పుల నీళ్ళని వేసుకోవాలి. కొలత కోసం ఇంట్లో ఉండే ఏ కప్పునైనా యూజ్ చేసి వేసుకోవచ్చు. మన టేస్ట్‌కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్‌ని వేసుకొని, ఒక టీ స్పూన్ ఆయిల్‌ని వేసుకోవాలి. ఈ వాటర్‌ని బాగా మరిగించుకోవాలి. నీళ్లు ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు ఏ కప్పుతో అయితే మనం నీళ్ళని వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వని వేసుకోవాలి. ఒకేసారి మొత్తం వేయకుండా ఇలాగ కొద్ది కొద్దిగా ఉప్మా రవ్వని వేస్తూ గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇక్కడ నేను సన్నగా ఉండే ఉప్మా రవ్వని యూజ్ చేశాను. లావుగా ఉండే ఉప్మా రవ్వని యూజ్ చేసే వాళ్ళైతే దాన్ని మిక్సీలో వేసుకొని కాస్త మెత్తగా అయిన తరువాత వేసుకోవాలి. నేను 1 కప్పు ఉప్మా రవ్వని తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల నీళ్ళని వేశాను. ఈ రవ్వ అంతా బాగా ఉడికి ఈ విధంగా కాస్త గట్టిగా అవ్వాలి. ఈ స్టేజ్‌లో స్టవ్‌ని ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఏ కప్పుతో అయితే మనం రవ్వని కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ దోస పిండికి మనం పిండిని కాస్త జారుగా కలుపుకుంటాం కదా! దానికంటే కొంచెం గట్టిగా పిండిని కలుపుకోవాలి. ఒకేసారిగా ఎక్కువ వాటర్‌ని వేయకుండా ఇలాగ కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ మరి జారుగా ఉండకూడదు. ఈ పిండి కలపడానికి మొత్తం నాకు అరకప్పు నీళ్లు పట్టాయి. చూడండి, ఫైనల్‌గా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. అరకప్పు వాటర్‌తో కలుపుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. మన టేస్ట్‌కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్‌ని వేసుకొని పావు టీ స్పూన్ పసుపు పొడి, అర టీ స్పూన్ కారపొడిని వేసుకోవాలి. అర టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగుని కొద్దిగా వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఫ్రెష్‌గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలి. తరువాత కొద్దిగా వాముని ఇలాగ చేత్తో నలుపుకొని వేసుకోవాలి. శనగపిండిని యూజ్ చేసి చేసుకునే ఏ బ్రేక్‌ఫాస్ట్ అయినా, స్నాక్ అయినా దేంట్లో అయినా కానీ ఈ వాముని వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. స్ప్రింగ్ ఆనియన్స్‌ని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తరువాత కొత్తిమీర తరుగుని కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటిని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇదిగో చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రవ్వ ఈ విధంగా చల్లారిన తరువాత మన చేతికి అంటుకోకుండా ఉండడం కోసం కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్‌ని వేసుకొని రవ్వని బాగా కలపడం వల్ల మన చేతికి రవ్వ అంటుకోకుండా ఉంటుంది. రవ్వలో మనకి జిగురు ఉండదు. అందుకనేసి పొడి పొడిగా రాలుతూ ఉంటుంది. అందుకనేసి బాగా ప్రెషర్ పెట్టి మనం ఈ రవ్వని బాగా కలుపుకోవాలి. మన చేతికి ముద్ద వచ్చేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ రవ్వలో నుంచి కొద్దిగా రవ్వని తీసుకోండి. ఇలాగ పెద్ద బాల్స్ లాగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. మరి చిన్నవి కాకుండా ఇలాగ పెద్ద సైజులో తీసుకోవాలి. కొద్దిగా రవ్వని తీసుకొని పల్చగా రోల్ చేసుకున్నామంటే విరిగిపోతుంది. అందుకనేసి కాస్త తిక్కుగా రోల్ చేసుకోవాలనేసి ఎక్కువగా రవ్వని తీసుకున్నాము. ఇప్పుడు చపాతీ చేసే చెక్కపీట, చెక్క కర్ర తీసుకొని కొద్దిగా పొడి పిండిని చల్లుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా మైదా పిండిని చల్లుతున్నాను. గోధుమ పిండినైనా చల్లుకోవచ్చు. చపాతీకి ఏ విధంగా మనం రౌండ్‌గా రోల్ చేసుకుంటామో ఆ విధంగా రోల్ చేసుకోవాలి. కానీ పల్చగా రోల్ చేసుకోకూడదు. బాగా తిక్కుగా ఉండాలి. పల్చగా రోల్ చేశారంటే విరిగిపోతుంది. మధ్య మధ్యలో పైన కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి. మనకెంత వీలవుతుందో అంత రోల్ చేసుకోవాలి. తరువాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఈ చపాతీ పైన ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. మొత్తం చపాతీ మీద కాకుండా ఇలాగా మిడిల్‌లో ఆనియన్స్‌ని వేసుకోవాలి. ఎంత పడతాయో అంత వేసుకొని ఈ ఆనియన్స్ పైన కొద్దిగా పొడి పిండిని చల్లుకోవాలి. మరి ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా కొంచెం లైట్‌గా రోల్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ రవ్వలో కలిసేలాగా బాగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసేసుకున్న తరువాత ఏదైనా ఒక బాక్స్ మూత షార్ప్‌గా ఉండేలాగా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని చపాతీ పైన పెట్టి రౌండ్‌గా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్‌గా కట్ చేసుకోవడం వల్ల అన్ని చపాతీలు ఒకే సైజులో ఉంటాయి. అలాగే చూడడానికి కూడా బావుంటుంది.
సైడ్స్‌లో ఉండే ఈ ఎక్సెస్ పిండినంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని ఈ ఆనియన్స్ పైన ఇలాగ అప్లై చేసుకోవాలి. ఇలాగ మొత్తం చపాతీకి అప్లై చేసుకోవాలి. ఆనియన్స్ తినడం ఇష్టం లేని వాళ్ళు దీనికి బదులుగా వెజిటేబుల్స్ క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ తురుముకొని కూడా చేసుకోవచ్చు. దానిపైన శనగపిండిని అప్లై చేసుకొని చేసుకోవచ్చు. ఇలా శనగపిండిని అప్లై చేసేసుకున్న తరువాత చేత్తో ఈ చపాతీని తీసుకున్నామంటే విరిగిపోతుంది. అందుకనేసి గరిటె సపోర్ట్‌తో ఈ విధంగా చపాతీని తీసుకోవాలి. ఈ చపాతీని కాల్చుకోవడానికి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద దోసె పెనం కానీ, చపాతీ కాల్చే పెనం కానీ పెట్టుకొని పైన కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్‌ని అప్లై చేసుకోవడం వల్ల అడుగున మనకి అంటుకోకుండా ఉంటుంది. చపాతీని వేసేటప్పుడు శనగపిండి పెనంకి తగిలేలాగా ఇలాగ వేసుకోవాలి. పైన కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసుకొని ఈ చపాతీని 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా ఒక సైడు కాలిన తరువాత చూపిస్తున్నాను. ఆల్రెడీ మనం రవ్వని ఉడికించుకొని చేసుకుంటున్నాం కాబట్టి ఇంకొక సైడు మనకి త్వరగానే కాలుతుంది. రోజు తినే బ్రేక్‌ఫాస్ట్ బోర్ కొట్టినప్పుడు ఇలా డిఫరెంట్‌గా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.